అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు అయితే చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పటి హీరోలు 2-3 సంవత్సరాలకి ఒక సినిమాని విడుదల చేస్తూ ఉన్నారు, కానీ ఒకే సంవత్సరంలో 18 సినిమాలు అయితే విడుదలయ్యాయి అన్నమాట. అది కూడా ఒక్క హీరో నటించిన సినిమాలే. మరి ఆ హీరో ఇంకెవరో కాదండి, మన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. నిజానికి ఆయన సినిమాలని ఏ రకంగా చేసేవారు అంటే కనుక, పొద్దున్నే ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, మళ్ళీ సాయంత్రం ఒక షిఫ్ట్, ఇలా రోజుకి 3 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఎన్నో సినిమాలను అయితే కంప్లీట్ చేశారు. దాదాపు 350 పైచిలుకు చిత్రాల్లో నటించినప్పటికీ ఆయన్ని పెట్టుకోవడం వల్ల నేను నాశనమయ్యాను అనుకున్న ఏ ఒక్క ప్రొడ్యూసరు లేరట. దానికి గల కారణం మెయిన్గా ఏమిటి అంటే, కృష్ణ గారితో ఏ నిర్మాత అయినా సినిమా తీసి నష్టపోవాల్సి వస్తే తదుపరి చిత్రం డేట్స్ ఆయన ఇచ్చేసేవారట. కనీసం సినిమా మొదలు పెట్టడానికి కొబ్బరికాయ కొట్టే డబ్బులు కూడా నా దగ్గర లేవు అనే పరిస్థితిలో ఏ నిర్మాత ఉన్నా, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వమని నేను అడిగానా, మీరు సినిమా మొదలు పెట్టండి, నా డేట్స్ మీకు ఇస్తాను అని చెప్పేవారట. ఇలా ఎంతోమంది నిర్మాతల్ని ఆదుకున్నారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అంతేకాకుండా ఏ సినిమాలో నటిస్తున్నారో, ఏ సీన్ జరుగుతుందో కూడా తెలియనంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా సినిమాలని ఆగనిచ్చేవారు కాదట. ఎందుకు అంటే ఆ సినిమాల మీదే ఎంతోమంది పేదవాళ్ళు ఆధారపడి ఉంటారు. సినీ కార్మికులకు పూట గడుస్తుందన్న మంచి ఉద్దేశంతో కృష్ణ గారు ఎన్నో సినిమాలను తీశారు ఆ రోజుల్లో. అంతేకాక సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మాతగాను, దర్శకుడిగాను ఆయన సేవలను సినీ పరిశ్రమకు అందించారు. సింహాసనం వంటి సూపర్ డూపర్ చిత్రానికి దర్శకత్వం వహించినప్పటికీ ఆ తర్వాత ఆయన ఆ దర్శకత్వ ప్రెజర్ వల్ల ఆయనకి హెల్త్ మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని ఆ దర్శకత్వాన్ని వదిలేశారట. అంతేగాక అప్పట్లో కృష్ణ గారితో సినిమాలు తీయాలి అని ప్రొడ్యూసర్లు ఎంతో తహతహలాడేవారట. ఎందుకు అంటే లాభం వచ్చినా రాకపోయినా నష్టం మాత్రం రాకుండా చూసుకునేవారట సూపర్ స్టార్ కృష్ణ గారు. అంతేకాక విజయవాడలోని గాంధీనగర్కి మన సూపర్ స్టార్ కృష్ణ గారికి విడదీయలేని అనుబంధం. ఎందుకు అంటే కనుక మన కృష్ణ గారు బుర్రపాలెం నుంచి విజయవాడ వచ్చి గాంధీనగర్లో సినిమాలను చూసేవారట. అప్పట్లో ఆయన ఎన్టీఆర్ గారి చిత్రాలను మిస్ అవ్వకుండా చూస్తుండేవారు. అంతేకాక అక్కడ రోజువారీ కూలీల జీవితాలను, అలాగే అక్కడున్న పేదవారి జీవితాలను చూసి కృష్ణ గారు హీరో అయిన తర్వాత ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, విజయవాడ వచ్చినప్పుడల్లా ఆ గాంధీనగర్లోని పేద ప్రజలకు అన్నదానం కూడా చేస్తుండేవారట. అందువల్లనే కృష్ణ గారంటే విజయవాడ ప్రజలకు అంత ఇష్టం. అంతేకాకుండా వారి అల్లుడైన సుధీర్ బాబు గారిని కూడా ఇక్కడి నుంచే తెచ్చుకున్నారు. అలాగే కృష్ణ గారు బాధపడ్డ క్షణాల్లోకి వస్తే కనుక ఆయన తన పెద్ద కొడుకైన రమేష్ బాబు గారు తన లెగసీని కంటిన్యూ చేస్తూ నటవారసత్వాన్ని నిలబెడతారు అనుకున్న తరుణంలో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రమేష్ బాబు గారు మాత్రం కృష్ణ గారి స్థాయికి వెళ్ళలేకపోయారట. అందువల్ల మన కృష్ణ గారు కొంతమేరకు ఆ విషయంలో బాధపడ్డారనే చెప్పాలి. కొంతమంది హీరోల్లాగా సంపాదించిందంతా తానే తినాలి, తానే దాచుకుంటూ ఉండాలి అనే ధోరణిలో కాకుండా ఎదుటివారికి సాయం చేయడం కానీ, ఆయన నటించిన చిత్రాల వల్ల ఏదైనా నష్టం కలిగినా ఆదుకోవడంలో కానీ ముందుండేవారు. అంతేకాక అప్పటి ఎన్టీఆర్ గారంటే మన కృష్ణ గారికి ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరంగా మాత్రం ఆయన కాంగ్రెస్లో ఉండవలసి వచ్చింది. దానికి గల కారణం ఏమిటి అంటే, అప్పటి రాజీవ్ గాంధీ గారు మన కృష్ణ గారిని సొంత సోదరుడిగా భావించి చూసుకునేవారట. అటువంటి ఆయన వచ్చి మీరు మా పార్టీలోకి రావాలి అంటే కాదని అనలేక ఆ పార్టీలో కొనసాగారు. కానీ రాజీవ్ గాంధీ గారి మరణాంతరం మళ్ళీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కానీ కృష్ణ గారు ఎంతో ప్రశాంతంగా ఉండేవారట. ఇదే విషయాన్ని విజయ నిర్మల గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఎందుకు అంటే ఏదైనా టెన్షన్ తీసుకోవడం ఆయనకి నచ్చదట. అలాగే కృష్ణ గారి స్వగ్రామమైన బుర్రిపాలెంలోనే ఆయన స్కూల్ని కూడా కట్టించారు. ఎందుకు అంటే ప్రతి మనిషి జీవితంలోనూ విద్య అనేది చాలా ముఖ్యమైనది అని కృష్ణ గారు భావిస్తారు. అలాగే కృష్ణ గారికి ఎంతో ఆనందాన్ని కలగజేసిన విషయంలో ఒకటి ఏమిటి అంటే, మహేష్ బాబు గారు నటనలో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకోవడమే కాక సేవాగుణంలో కూడా ఎంతో ముందుంటారు. వారి స్వగ్రామమైన బుర్రిపాలాన్ని దత్తత తీసుకోవడమే కాక
దాదాపు 1000 మంది పైగా చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లను కూడా చేయించారు మహేష్ బాబు గారు. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.